నాకు ఒక చిన్న డౌట్. ఈరోజు 'చిన్మయి' పాడిన పాటలోని, 'అనసూయ' చేసిన షోలని మీకు తప్పు కనిపిస్తుంది కదా! ఎందుకు? అవి డబ్బుల కోసం చేశారు కనుక. సరే, మీ వాదన ప్రకారమే చూద్దాం. ఆడవాళ్ళు డబ్బుల కోసం గ్లామర్‌గా కనిపిస్తే అది సంస్కృతి విరుద్ధమైనప్పుడు, మరి మన 'శివాజీ' గారు నీతులు చెప్పి, సామాన్లు, ముండలు లాంటి వర్డ్స్ మాట్లాడారు. అండ్ 'శివాజీ' గారు చాలా సీన్స్‌లో బోల్డ్‌గా యాక్ట్ చేశారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చేశారు. మరి ఆ బాధ్యత వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా! నేను ఇక్కడ ఎవ్వరిది తప్పనట్లేదు. అది వారి వృత్తి అయినప్పుడు ఇది కూడా వీరి వృత్తే అవుతుంది. ఆడవాళ్ళది తప్పయినప్పుడు మగవాళ్ళది కూడా తప్పే. నటన కాదు. శివాజీ గారిని కూడా అదే అర్థంలో చూడాలి. ఒక మగవాడు రోడ్డు మీద షార్ట్స్, కట్ బనియన్ వేసుకొని తిరిగితే ఎవరికీ తప్పుగా అనిపించదు. కానీ ఒక అమ్మాయి తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే మాత్రం సంస్కృతి గుర్తొస్తుందా? ఎందుకీ డబుల్ స్టాండర్డ్స్? మనం కూడా సంస్కృతిని కాపాడేలాగే కదా డ్రెస్ వేసుకోవాలి. కంఫర్ట్ చూసుకోకూడదు కదా! ఇంకా సెక్సువల్ ఫీలింగ్స్‌కొస్తే అమ్మాయి డ్రెస్సింగ్ వల్లే అబ్బాయికి సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అప్పుడు తప్పెవరిది? అమ్మాయిది. మరి అబ్బాయిలు షార్ట్స్, కట్ బనియన్స్ వేసుకొని తిరిగినప్పుడు అమ్మాయిలకు కూడా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తే అప్పుడు తప్పెవరిది? అప్పుడు కూడా అమ్మాయిలదే తప్పంటారు కదా! ఏ రకంగా చూసినా అమ్మాయిదే తప్పంటాం మనం. ఏ హార్మోన్స్ ఓన్లీ మగవాళ్ళకే ఉంటాయా? ఆడవాళ్ళకి ఉండవా? ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి పబ్లిక్ ప్లేసుల్లోకి రావడం తప్పే. అంతేగాని మనకి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చేవన్నీ ప్రైవేట్ పార్ట్స్‌గా మనం అనుకుంటే, అమ్మాయి హెడ్, నెక్ కూడా కప్పుకొని తిరగాలి. కామంతో చూసిన వాడికి నిండుగా చీర కట్టుకున్న ఫీలింగ్సే వస్తాయి. అంత మాత్రాన చీరను కూడా ప్రైవేట్ పార్ట్ కింద మనం చూడం కదా! బీ న్యూట్రల్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.